హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతిరోజు మనం పాలే తాగుతున్నాము అని చెప్పి మనమైతే అనుకుంటున్నాం, కానీ పాలు కాదు తాగేది పాయిజన్ అని నాకు కూడా ఈరోజే అర్థమైంది. అందుకే ఇది మీ అందరికి కూడా తెలియాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. నాకు రీసెంట్గా హెల్త్ బాగోలేదని చెప్పి మా ఆయన అయితే ప్రతిరోజు 1 లీటర్ పాలు తీసుకొస్తున్నాడు కంటిన్యూస్గా 2 months నుంచి. అంతకుముందు ప్యాకెట్ పాలు తెచ్చుకునే వాళ్ళం షాప్లో, కానీ ఈ 2 నెలల నుంచి అయితే మాకు దగ్గరలో ఉండే కేంద్రం దగ్గర నుంచి లీటర్ పాలు అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఒక 1/2 లీటర్ తాగినా కానీ ఒక 1/2 లీటర్ తోడేసుకోవచ్చు అని అన్నట్టుగా తీసుకొస్తుండు. నేనైతే పుట్టింది పెరిగింది మొత్తం పల్లెటూరులోనే కాబట్టి పాల గురించి నాకు ఇంతో అంతో తెలుసు అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే పాలు ఇరిగిపోతే ఇట్లా అవ్వవు అని కూడా నాకైతే తెలుసు. నేనైతే ఇవి ఖచ్చితంగా కల్తీ పాలని నేను అనుకుంటున్నాను. ఇవి కల్తీ పాలు అనుకుంటున్నారా లేకపోతే నేను తప్పుగా అనుకుంటున్నానా అనేది అయితే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అసలు ఈ పాలు కల్తీ అని నేను ఎట్లా అంటున్నాను అనేది కూడా మీరైతే చూడండి, మీకే అర్థమవుతుంది. రోజు లెక్కనే మా ఆయన పాలు తీసుకొచ్చిండు, కానీ నేను మర్చిపోయి పాలు కాగబెట్టడం అనేది లేట్గా కాగబెట్టేసరికి ఆ పాలు అనేది విరిగిపోయినాయి. సరే విరిగిపోతే పోయినాయి కదా, దాంట్లోతోటి పన్నీర్ చేసి ఆ పన్నీర్తో పన్నీర్ కర్రీ చేద్దామని పాలైతే మసలు పెడుతున్నాను అనమాట. అంతే స్పూన్ తీసుకొని కలుపుతుంటే స్పూన్కి అంటుకొని సాగుతుందనమాట. అట్లా సాగుతుంటే నాకేదో ఇంతకుముందు ఒకసారి కల్తీ పాలు అనే ఒక వీడియో చూపించినప్పుడు ఆ వీడియోలో చూసాను నేను. ఇదేంది సేమ్ ఆ వీడియోలో చూసినట్టే ఉంది అని చెప్పి నాకు డౌట్ వచ్చి మా పాపని ఫోన్ తీసుకురమ్మా వీడియో తీద్దాము అని అంటే ఫోన్ తీసుకొచ్చింది. వీడియో తీస్తుంటే అదిగో చూడండి స్పూన్కి అతుక్కొని తీగల లెక్క సాగుతూ ఉంది. అయితే ఇంతకుముందు చాలాసార్లు అయితే పాలు ఇరిగిపోయినాయి. ఆ ఇరిగిపోయిన పాలని పన్నీర్ చేసుకొని కూర చేయటమో లేకపోతే మా పిల్లలకి కొంచెం చక్కెర వేసి జున్నులాగా చేసి ఇవ్వటమో చేస్తాయి ఎప్పుడైనా సరే. అలాంటిది ఇదేంది కొత్తగా ఉన్నాయని చెప్పి అనిపించింది. ఇదిగో పాలు తీసుకొచ్చింది అయితే ఇదే ప్యాకెట్లో మాకు దగ్గరలో ఉన్న కేంద్రం దగ్గర అయితే 2 1/2 లీటర్ ప్యాకెట్లు తీసుకొచ్చిండు మా ఆయన అయితే. ఇంతకుముందు అయితే షాపులలో దొరికే విజయ కానీ అమూల్ కానీ ఇవి తీసుకొచ్చేవాళ్ళం. నాకు హెల్త్ బాగోలేదు అని నా కోసం ఆరోగ్యం బాగోవటానికని ఈ పాలు తీసుకొస్తే ఇంకింత ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని ఈరోజు ఈ పాలు చూసిన తర్వాతే అర్థమైంది. పాలు అనేవి ఇరిగిపోయినా కానీ మన చేతులతోటి ఒత్తి చూస్తే అది పిండి పిండిగా అవుతుంది, కానీ ఇది పిండి పిండిగా కాకుండా సాగుతుంది అనమాట. ఎంత నొక్కి చూసినా కానీ సాగుతుంది, తుంచినా కానీ ఇరగకుండా అంతే. అదిగో చూడండి ఎట్లా అవుతుంది. నేనైతే ఇంతవరకు ఏ రోజు కూడా ఇట్లా అయితే చూడలేదు ఈ పాలని. పొద్దున్నే లేవంగానే పాలు లేదా చాయ్ తోటే మనం రోజు అనేది ప్రారంభిస్తాం. అట్లా పొద్దున్నే స్టార్టింగ్లోనే మనం ఈ పాయిజన్ అనేది తీసుకుంటున్నాం. అలాగే పిల్లల కాడ నుంచి ముసలళ్ళ వరకు ఖచ్చితంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కానీ చాయ్ మాత్రం ఖచ్చితంగా అందరూ తాగుతారు, కానీ ఇట్లా ఏదో ఒకటైతే మనం తీసుకుంటూనే ఉన్నాం. ఏది తిన్నా కానీ ఆరోగ్యానికి బదులు అనారోగ్యమే వస్తుందని అయితే ఈరోజు నాకైతే పూర్తిగా అర్థమైంది. ఇంతకుముందు ఎన్నోసార్లు వీడియోలలో చూసినాం, కానీ డైరెక్ట్గా ఫేస్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు ఏ రోజు కూడా ఇలా అయితే జరగలేదనమాట. ఆ పాలు చూడండి, అసలు ఇరిగిపోతే కొంచెం పిండి పిండి అన్న అవుతుంది, కానీ ఇట్లా సాగడం అయితే నేను ఏ రోజు చూడలేదు. ఇది చూస్తుంటే నాకైతే బబుల్ గమ్ చూసినట్టే ఉంది. బబుల్ గమ్ తిని దాన్ని గుంజితే ఎట్లా సాగుతుందో సేమ్ అట్లానే ఉంది. మరి ఇవి పాలా లేకపోతే పాయిజన్ అనేది అయితే ఖచ్చితంగా అయితే మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను వీడియో తీసి పెట్టడానికి కారణం అయితే కొంతమంది అన్న జాగ్రత్త పడతారు అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. నా బెనిఫిట్ కోసం కాదు, కొంతమంది అయినా జాగ్రత్త పడి ఇప్పటి నుంచైనా చూసుకుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలాంటి పాలు వాడుతున్నారు అని ఇప్పటి నుంచైనా చూసుకొని వాడుకోండి. ఇట్లా పాలకు బదులుగా పాయిజన్ అయితే మీరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలకు మాత్రం పెట్టకండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.